ఆ బాలిక తల్లి ఖాళీ సమయాల్లో సరదాగా చెస్ ఆడుతూ ఉండేది. చెస్ బోర్డుపై తన తల్లి కాయిన్స్ అటు ఇటు కదిలిస్తూ ఉండటంతో ఆ బాలిక ఆసక్తిగా చూడటం మొదలుపెట్టింది. తల్లి చెస్ ఆడే సమయంలో కాయిన్స్ గురించి తెలుసుకుంది. ఆ తర్వాత ఎత్తులు ఏ విధంగా వేస్తున్నది గమనించింది. తన కుమార్తెలో ఉన్న ఆసక్తిని గమనించిన ఆ తల్లి తొలి గురువుగా మారారు. తల్లి శిష్యరికంలో ఆ బాలిక అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మార్లు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఛాంపియన్గా నిలిచింది. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఛాంపియన్గా నిలిచింది. ఎవరా బాలిక, ఎక్కడ ఉంటుంది, స్వల్పకాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది, ఒక్కసారి ఆ బాలిక గురించి చూద్దామా? ఆ బాలిక పేరు గుంటక ఆముక్త. ఒంగోలులోని లాయర్పేట సాయిబాబా గుడికి సమీపంలో నివసిస్తుంది. ప్రస్తుతం పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. అముక్త తల్లి జ్యోతి కొంతకాలం కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగం చేశారు. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా ఇంటి వద్ద నుండే డ్యూటీ చేసేవారు. ఖాళీ సమయంలో చెస్ ఆడేవారు. కోవిడ్ సమయంలో పాఠశాలలు కూడా మూతపడటంతో అముక్త తన తల్లిని అనుసరించడం మొదలుపెట్టింది. కుమార్తెలో ఉన్న ఆసక్తిని గమనించిన తల్లి జ్యోతి తానే తొలి గురువుగా మారారు. చెస్లోని మెలకువలు నేర్పించడంతో అముక్త అంచెలంచెలుగా ఎదుగుతూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో అముక్త అనేక మార్లు విజేతగా నిలిచి బంగారు పతకాలను సైతం కైవసం చేసుకుంది. 2024లో జరిగిన అండర్ 17 బాలికల విభాగంలో విజేతగా నిలిచింది. అంతకుముందు ఏడాదిలో జరిగిన అండర్ 11 బాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో అముక్త అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఇక జాతీయ స్థాయిలో కూడా అముక్త ప్రదర్శన అగ్రస్థాయిలో నిలిపింది. అండర్ 11, అండర్ 13, అండర్ 15 విభాగాల్లో అముక్త బంగారు పతకాలను కైవసం చేసుకోవడంతో పాటు అనేక మార్లు ఛాంపియన్షిప్గా నిలిచింది. గత ఏడాది బోధ్గయాలో నిర్వహించిన మహిళల అమిచ్యూర్ టోర్నమెంట్లో 9 రౌండుల్లో 6 పాయింట్లు అముక్త సాధించి 3వ స్థానంలో నిలిచింది. 13 ఏళ్ల వయసులోనే అముక్త ఎల్లో రేటింగ్తో మహిళా ఫైడ్ మాస్టర్ టైటిల్ను సొంతం చేసుకుని ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించింది. జర్మనీలో జరిగిన అంతర్జాతీయ టోర్నమెంట్లో దేశ విదేశాల నుండి వచ్చిన చెస్ క్రీడాకారులను పక్కకు తోసి అముక్త తన మొట్టమొదటి మహిళా ఇంటర్నేషనల్ నార్మును సాధించింది. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న అముక్త అదే స్ఫూర్తితో మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్తో పాటు మహిళా గ్రాండ్ మాస్టర్ కావాలి అన్న పట్టుదలతో పావులు కదుపుతూ ముందుకు సాగుతుంది. ఇటీవల జిల్లా కలెక్టర్ రాజాబాబును ఆ బాలిక కలిసింది. ఆ బాలిక సాధించిన పథకాలను చూసి కలెక్టర్ అభినందించారు. ఆ బాలికకు ఆది గురువుగా ఉన్న తల్లి జ్యోతిని ప్రత్యేకంగా అభినందించారు. మహిళా గ్రాండ్ మాస్టర్గా నిలిచి ప్రకాశం జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలి అంటూ జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. నా పేరు అముక్త గుంటక. నేను మా అమ్మ పేరు జ్యోతి. నేను పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను, 9th క్లాస్. చెస్ ఆడడం స్టార్ట్ చేసి ఒక 3 years అవుతుంది. 9 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను 14 years. ప్రస్తుతానికి నేను ఇండియా నెంబర్ 1 ఇంకా వరల్డ్లో 3rd ప్లేస్కి వచ్చాను. దీనికోసం అంటే మీకు చెస్ ఆడాలని ఆసక్తి ఎలా కలిగిందమ్మా? అది ఫస్ట్ మా మమ్మీకి ఇంట్రెస్ట్, అందుకని మమ్మీ జస్ట్ నార్మల్గా నేర్పించింది. అది నేను నేర్చుకున్న తర్వాత నాకు కూడా నచ్చింది, అందువల్ల నేను కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసాను. ఇంకా అది అలా వచ్చేసింది ఇక్కడ దాకా. అంటే మీరు ఇంత ఏమేమి కొట్టారు ఛాంపియన్స్? నేను స్టేట్ లెవెల్ దాకా కొట్టాను. నేషనల్స్లో అయితే 4th ప్లేస్ వచ్చింది అండర్ 13లో. వెస్టర్న్ ఏషియా అని బయట కంట్రీలో ఆడాను, తజికిస్తాన్లో. అక్కడైతే ర్యాపిడ్లో గోల్డ్ వచ్చింది. అండ్ రీసెంట్గా అయితే WIM నామ్ వచ్చింది, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నామ్ వచ్చింది. దీనికోసం అంటే మీరు ఎలాంటి ప్రాక్టీస్, ఎన్ని గంటలు కేటాయిస్తారు సమయం? డైలీ అట్లీస్ట్ 7 hours అట్లా చేయాలి, 7 to 8 hours అట్లా ప్రాక్టీస్ చేస్తాము. దాంతోపాటు మిగతావి కూడా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ లాంటివి, ఫుడ్ అవన్నీ. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే సింగిల్గా చేస్తారా, లేకపోతే మీ మదర్ కూడా మీకు ఏమైనా పోటీగా ఉండి నేర్పిస్తారు? లేదు, సింగిల్గా చేస్తాము. కోచ్ హెల్ప్ చేస్తూ ఉంటారు క్లాసెస్కి అలా. కోచ్ ఎవరు మీకు? సాకేత్ సార్. అంటే ఫస్ట్ మీరు ఇన్ని మెడల్స్, ఇన్ని కప్లు వచ్చాయి అంటే ఫస్ట్ కప్ ఎప్పుడు వచ్చిందమ్మా? నేను స్టార్టింగ్లో ఆడిన టోర్నమెంట్ అయితే విజయవాడలో.
దాని తర్వాత చీరాల్లో ఆడాను. చీరాల్లో ఆడినప్పుడు అక్కడ ఒక షీల్డ్ అలా వచ్చింది. నాకు కప్స్ ఇలా ఎక్కువగా రావడం అయితే ఐ థింక్ 2023 జూన్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది గ్రోత్. అంతకుముందు వచ్చేది కానీ అంత హై లెవెల్లో రాలేదు. దాని తర్వాత ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. అసలు ఇన్ని కప్పులు ఇన్ని మెడల్స్ చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. మరి నీకు ఎలా ఉందమ్మా? అంటే అది అంటే గెలిచేసిన తర్వాత ఇంకేం ఉండదు కదా, సో ఏమీ అంతగా ఉండదు. అది గ్రేట్ అచీవ్మెంట్, బట్ అది ఆలోచిస్తే ఇంకా ముందుకు వెళ్ళలేము కదా. మీకు దీంట్లో ఇన్స్పిరేషన్ ఎవరమ్మా చేస్తారు? విశ్వనాథన్ ఆనంద్. ఎందుకంటే లైక్ 5 టైమ్ వరల్డ్ ఛాంపియన్, పైగా చాలా గ్రేట్ కదా, లెజెండ్. అందుకని అతనే ఇన్స్పిరేషన్. మన స్టేట్ నుంచి హంపి అనేది ఎక్కువగా పేరు వినిపిస్తూ ఉంది. అంటే హంపి తర్వాత మళ్ళీ మిమ్మల్ని అనుకోవచ్చా నెక్స్ట్ భవిష్యత్తులో? దానికి ఇంకా టైం ఉంది, బట్ అంటే మీ నెక్స్ట్ గోల్ ఏందమ్మా? గోల్ అంటే చెస్లో లైక్ ఫస్ట్ WIM నామ్ తెచ్చుకున్నాను కదా ఒకటి, దాన్ని మిగతా 2 నామ్స్ తెచ్చుకుంటే అప్పుడు నేను నిజంగా ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయిపోతాను. అది నా ప్రజెంట్ మూమెంట్. బట్ ఫ్యూచర్లో అయితే వెళ్ళే కొద్దీ ఫీమేల్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలని. అంటే మెన్స్లో గ్రాండ్ మాస్టర్, ఉమెన్స్లో WGM కాకుండా ఉమెన్ గ్రాండ్ మాస్టర్ లాగా కాకుండా మెన్స్లో గ్రాండ్ మాస్టర్ లాగా అవ్వడం, అది నా మెయిన్ గోల్. అంటే మెన్స్తో పోటీ పడి మీరు చేయాలనే? అలాగే. అంటే ఇంత మటుకు ఎవరైనా చేశారు ఆ విధంగా? చేశారు. హంపి అలానే, హారిక ద్రోణవల్లి అలానే, దివ్యా దేశ్ముఖ్ కూడా రీసెంట్గా అలానే. అలా చాలామంది ఉమెన్ ఉన్నారు, బట్ ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు ఉమెన్ ఇప్పుడు. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, అంటే మీ ట్రావెల్లో మీ మదర్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంటారు? అంటే మీతో పాటు జర్నీ చేయాలి కదా. ఒక సింగిల్గా వెళ్ళకూడదు, వెళ్ళచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే మధ్యలో టోర్నమెంట్ మధ్యలో మనం ఏదైనా రౌండ్ బాగా ఆడినప్పుడు లేదా మెంటల్లీ స్ట్రాంగ్గా లేనప్పుడు పక్కన ఎవరన్నా ఉంటే లైక్ సపోర్ట్గా ఉంటుంది. సో అందుకని పరిస్థితులు ఎప్పుడన్నా మీకు వచ్చాయమ్మా? అలా ఎప్పుడు వస్తూనే ఉంటాయి, చాలాసార్లు వచ్చి ఉంటుంది. పక్కన మనిషి ఉంటే చాలా యూస్ఫుల్, లైక్ హెల్ప్ చేస్తారు. అమ్మ ఉంటేనే మీకు ఎవరైనా, అది పేరెంట్ అవ్వచ్చు, కోచ్ అవ్వచ్చు, ఎవరైనా సరే, బట్ సమ్వన్ అకంపెనింగ్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు అంటే మీరు చదువుతున్నారు కదా, చదువుకి దీనికి టైం ఎలా కేటాయిస్తున్నారు? ప్రస్తుతానికైతే స్కూల్కి ఏం వెళ్ళట్లేదు, డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడమే. ఇంకా లైక్ 1 మంత్ బ్రేక్ తీసుకుంటా చెస్లో లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర. అప్పుడు ఇంకా ట్యూషన్ టీచర్స్ని పెట్టేసుకొని చదివేసి ఫైనల్ ఎగ్జామ్స్ ఇచ్చేస్తా. అట్లీస్ట్ పాస్ మార్క్స్ వస్తే సరిపోతుందని. అంటే మీరు సింగిల్గా కూర్చున్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. మౌనంగా ఉంటే ఏం చేస్తుంటారు? అంటే అది జస్ట్ ఒక హ్యాబిట్, ఏం మాట్లాడకుండా జస్ట్ సైలెంట్గా ఉండడం. లైక్ నాలో నేను ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటాను. ఎలాంటి ఆలోచనలు ఉంటాయి దాంట్లో? అంటే మాట్లాడే ముందు నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా ముందర ఆలోచించి మాట్లాడడం, అలా అనమాట. అంటే మీరు మౌనంగా ఉన్నప్పుడు ఏమన్నా చెస్ దాంట్లో ఎత్తులు వేసుకుంటూ ఉంటారా? సైలెంట్గా అంటే ఒకవేళ నేను ల్యాప్టాప్ ఎదురుగా ఉండి సైలెంట్గా అలా ఉన్నానంటే అంతే, బట్ విడిగా అయితే నార్మల్గా అలా ఏం లేదు. విడిగా అయితే అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు మీరు ఇన్ని మెడల్స్ సాధించారు కదా, మీ హెచ్ఎం గారు పేరు ఏంది, ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఎవరు? హెచ్ఎం, స్కూల్ హెచ్ఎం, హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్ రాజ్యలక్ష్మి మ్యామ్. ఆమె ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. ఆమె సపోర్ట్ చేస్తేనే కదా, లైక్ అంటే స్కూల్ కూడా ఇంపార్టెంటే, ఆమె స్కూల్ వైపు నుంచి సపోర్ట్ చేస్తుంది. చాలా గ్రేట్. మీరు ఇన్ని సాధించారు కదా, వాటిని చూస్తే మేడం గారు ఏమన్నారు? మేడం గారు చాలా హ్యాపీ. మేడం అయితే లైక్ బాగా సపోర్ట్ చేస్తారు, ఇంకా అలా చేయమని. అట్లానే అయితే భవిష్యత్తులో మిమ్మల్ని మంచి అంటే చూడొచ్చు అంటారు. స్కూల్ చాలా గ్రేట్, లైక్ అందరూ నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను పలకరిస్తారు. లైక్ నేను రాను, బట్ వాళ్ళు నా గురించి వాళ్ళకి తెలుసు, ఎప్పుడు మంచిగా పలకరిస్తారు. స్కూల్ చాలా బాగుంటుంది. శర్మ కాలేజ్లో డిగ్రీ చదువుకొని జాబ్ చేస్తుంటాను. శారీస్ బిజినెస్ చేస్తాను. సో ప్రజెంట్ పాప 9th క్లాస్ PVR గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటుంది. సో తనకి చిన్నప్పటి నుంచి చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ మీద తనని సపరేట్గా స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తూ సో గ్రాండ్ మాస్టర్ని చేయాలనే గోల్తో ముందుకు వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. పాప
ఎక్కడికి తీసుకెళ్ళినా తను ప్రతి దాంట్లో తను ప్రూవ్ చేసుకొని మెడల్స్ కొట్టడం కానీ, తను స్టేట్ ఛాంపియన్ అయింది. అండ్ వరల్డ్లో వెస్టర్న్ ఏషియా యూత్లో ర్యాపిడ్ గోల్డ్ మెడల్ సాధించింది. సో రీసెంట్గా తను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నామ్ కూడా సంపాదించింది. అంటే సాధించడానికి పాప ఎలాంటి కసరత్తు చేస్తుంది, మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు? తను రోజుకి 10 to 12 అవర్స్ 10 గంటల నుంచి 12 గంటలు దాని మీద ప్రాక్టీస్ చేస్తుంది. సో మధ్యలో తనకి కొంచెం చేంజ్ ఓవర్ కోసం తన సబ్జెక్ట్స్ మీద మళ్ళీ ఫోకస్ చేస్తూ మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ అన్నీ కూడా మధ్యలో గ్యాప్లో అవి చదువుకుంటూ దాంతోపాటు చెస్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎక్కువ భాగం 5 to 7 అవర్స్ చెస్కి స్పెండ్ చేస్తే 3-4 అవర్స్ స్టడీస్ మీద పెట్టి తన స్టడీస్ కూడా 2 ఒకేసారి ముందుకు తీసుకెళ్తుందండి. ఫస్ట్ మెడల్ ఎప్పుడు సాధించింది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ విజయవాడలో ఆఫ్టర్ కరోనా ర్యాపిడ్ టోర్నమెంట్కి తీసుకెళ్ళాము. తను ఫస్ట్ ఆఫ్లైన్ టోర్నమెంట్ అది. దాంట్లో తను మెడల్ సాధించింది. ఆ తర్వాత చీరాల వెళ్ళాము. చీరాల్లో తను అన్రేటెడ్ కేటగిరీలో ఫస్ట్ వచ్చింది టాప్లో. తర్వాత వైజాగ్ రేటింగ్ టోర్నమెంట్, క్లాసికల్ చెస్ టోర్నమెంట్కి వెళ్ళాము. సో నార్మల్గా ఆ టోర్నమెంట్లో తనకి అన్రేటెడ్లో ఫస్ట్ వచ్చింది, రేటింగ్ కూడా వచ్చేసింది. తన క్లాసికల్ ఫస్ట్ టోర్నమెంట్లో రేటింగ్ సాధించడం అనేది ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. నార్మల్గా రేటింగ్ రావాలి పిల్లలకి అంటే అన్రేటెడ్లో ఒక 15 to 20 టోర్నమెంట్స్ ఆడి ప్రాక్టీస్ అయిన తర్వాత తనకి ఆ స్టేజ్ వస్తుంది. ఫస్ట్ టోర్నమెంట్లో రేటింగ్ సాధించడం అనేది ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. అది తను అది సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే పాప గోల్ ఏంటి మేడం, మీరు ఎలా ఎప్పుడు రీచ్ అవుతాను అనుకుంటున్నారు? ఒక సంవత్సరం నుంచి 2 years మధ్యలో తను ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవుతుంది. ఆ తర్వాత తనని వరల్డ్ ఛాంపియన్ కూడా చేయాలనేది నా మెయిన్ గోల్. సో తర్వాత తను కృషి మీద, కోచెస్ యొక్క సపోర్ట్ మీద తను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆలోచన. పాప హెల్త్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు కదా. తను ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలండి. స్పోర్ట్స్ వెళ్తున్నప్పుడు మెయిన్ చెస్లో స్ట్రెస్ చాలా ఫీల్ అవుతారు. ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ రావాలంటే కొంచెం సేపు యోగా చేయించటము, ఆ తర్వాత తనకి ఫిజికల్ యాక్టివిటీ అండ్ వాకింగ్, రన్నింగ్ చేయిస్తే ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ వచ్చినప్పుడు వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అప్పుడు తన గేమ్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి గేమ్ని తను బాగా ఆడడానికి తనకి సపోర్ట్ చేస్తుంది అది. అంటే ఎప్పుడైనా పాప కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడు అలాంటి సందర్భం ఏమైనా వచ్చిందా మేడం? తప్పకుండా వస్తాయండి. వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు అప్పుడు తెలియక బాగా డిసప్పాయింట్ అయిపోతారు. సో అప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి ఇది ఒక లెసన్ అని ట్రీట్ చేసి నెక్స్ట్ నువ్వు ఇంకా ఫెయిల్యూర్స్ చూసినప్పుడు నువ్వు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తావు. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు నెక్స్ట్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు అది తనకి ప్లస్ అయ్యి తను ఇంకా మంచి గేమ్లోకి వెళ్తుంది. ఆ గేమ్ వల్ల తనకి ఛాంపియన్ అయ్యే ఛాన్సెస్ బాగా వస్తాయి. అంటే ఇప్పటివరకు ఈ షీల్డ్స్, ఈ గోల్డ్ మెడల్స్ చూస్తే చాలా మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎలా ఉంది మేడం? చాలా సంతోషంగా ఉంటుందండి. అది చెప్పేది కాదు, చాలా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.